అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపట్ల మధుసూదన్ శర్మ. మనం ఈ వీడియోలో సెక్స్ పై ఉత్సాహం పెరగాలంటే అనేటువంటి చక్కటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో దంపతుల మధ్యలో కానీ, భాగస్వాముల మధ్యలో కానీ మొనోటనీ అనేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. అంటే మార్పు లేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ మార్పు లేనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుందో అప్పుడు వీళ్ళిద్దరికీ పైన మూడు కూడా రాదనమాట. ఈ మార్పు లేని పరిస్థితి ఎందుకు కలుగుతుందంటే ఎప్పుడు ఒకటే శయన గదిలో ఉండడము, అంటే ఒకటే శయన గదిలో శయనిస్తుండడము, ఆ శయన గదిలో బెడ్రూమ్లోనే పాల్గొంటుండడము, ఇంచుమించు ఒకటే డ్రెస్సు వేసుకుంటుండడము, ఒకటే వాతావరణంలో గడపడము, ఇలాంటి కారణాల వల్ల వీటినన్నిటికి తోడు ఒకటే భంగిమలో పాల్గొనడము, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల వాళ్ళకి ప్రతిసారి తరచుగా ఇదే పద్ధతిలో ఆ యొక్క పరిస్థితి అంతా అనుభవిస్తూ ఉండడం వల్ల కొంతకాలానికి ఆసక్తి తగ్గిపోయేటువంటి పరిస్థితి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మార్పు లేని పరిస్థితి. దీన్నే మోనోటోనీ అనేటువంటి పరిస్థితిలో ఆధునికంగా చెప్తూ ఉంటారు. ఈ యొక్క పరిస్థితి ఎదురైనప్పుడు ఆ భాగస్వాములు అదేవిధంగా దంపతులు పడేటువంటి బాధ వర్ణాతీతం. ఈ యొక్క పరిస్థితి వల్ల కోరికలు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సెక్స్ మీద. అదేవిధంగా స్తంభన శక్తి, స్తంభన విధానము తగ్గిపోతుంది. అదేవిధంగా స్కరణ విషయంలో కూడా మార్పులు, భావప్రాప్తి విషయంలో మార్పు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సెక్స్ పై ఉత్సాహం పెరగాలంటే చక్కటి గృహవైద్య విధానాలు, ఆయుర్వేద ఔషధ విధానాలు కూడా మనం ఉపయోగించినట్లయితే ఆ ఉత్సాహం కూడా పెరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు. మొట్టమొదటిది చూడండి, బాగా చూడండి, గమనించండి. చాలా మంది చెప్పుకునేటువంటి ఇలాంటి సమస్యలకి మీరందరూ బాగా గమనించేస్తే మీకే మీరు కూడా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట. ఇది రత్న పురుష, అంటే పురుషుల సమస్యల్లో రత్నం లాంటి ఔషధం కాబట్టి దీనికి రత్న పురుష అనేటువంటి పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ రత్న పురుష ఎండించినటువంటిది మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా రత్న పురుష చూర్ణం కూడా, ఇలాంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు అనమాట. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క రత్నపురుష చూర్ణాన్ని వాడుకున్నట్లయితే చాలా సమర్థవంతమైనటువంటి, శీఘ్రమైనటువంటి, అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రత్నపురుష చూర్ణం ఇంతే. రెండవది ఉల్లిగడ్డలు. దీన్ని ప్యాజు, ఆనియన్, ఉల్లిగడ్డ, ఎర్రగడ్డ ఇలాంటి పేర్లతో పిలుస్తుంటారు అనమాట. కేవలము ఈ రెండు ఔషధాలు వాడుకోవడం వల్ల ఈ ఉత్సాహాన్ని అద్వితీయంగా, గణనీయంగా పెంచుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క ఔషధాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి పడుకునేటప్పుడు ఈ 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి వాడుకున్నా సరిపోతుంది. అంటే ఉదయం కానీ, రాత్రి కానీ. లేకపోతే 2 పూట్ల వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి అన్నమాట. ఎలాగంటే 10 ml, అంటే 2 టీ స్పూన్లు ఈ యొక్క ఉల్లిగడ్డ రసం తీసుకోండి. 2 టీ స్పూన్లు ఉల్లిగడ్డ రసం ఒక చిన్న పాత్రలు తీసుకొని అందులో ఒక గ్రాము ఈ యొక్క రత్న పురుష చూర్ణాన్ని కలిపేసేయాలి. అంటే 2 టీ స్పూన్లు లేదా 10 ml ఉల్లిగడ్డ రసము, 1 గ్రాము రత్న పురుష చూర్ణం కలిపేసేయాలి. షుగర్ లేనటువంటి వాళ్ళైతే తేనె కూడా 1 చెంచా కలుపుకోవచ్చు అనమాట. ఈ యొక్క తేనె కూడా 1 చెంచా కలుపుకోవచ్చు. ఇంతే. ఈ పదార్థాలన్నీ బాగా కలిపేసి ఉదయం ఒక ప్రమాణం సేవించాలి. రాత్రిపూట కూడా ఇదే పద్ధతిలో ఫ్రెష్గా ఔషధాన్ని తయారు చేసుకొని మరలా సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల ఉత్సాహం విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. అంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చాలా శీఘ్రంగా పొందగలుగుతారనమాట. ఇక్కడ మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ ఈ రత్న పురుషలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఔషధ గుణాలు మెదడులో వివిధ రకాలైనటువంటి ఉపయుక్తకరమైనటువంటి రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసి సెక్స్ పైన ఆసక్తి పెంచేందుకు ఉపయోగపడతాయి. వీటితో పాటు మనకు తెలిసినటువంటి ఉల్లిగడ్డలో కూడా ఎన్నో రకాలైనటువంటి రసాయన పదార్థాలు, పాలిఫినాల్స్, ఫోలేట్స్, విటమిన్ సి, క్వెర్సెటిన్, క్యాంఫరాలు, సల్ఫరు ఇలాంటి అనేక రకాలైనటువంటి అద్భుతంగా పనిచేసేటువంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ ఉల్లిగడ్డలో ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం వల్ల ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మరి ఈ ఉల్లిగడ్డలో ఉన్నటువంటి ఈ పాలిఫినాల్స్, అదేవిధంగా ఫోలేటు, విటమిన్ సి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ పాలిఫినాల్స్ ఉపయోగపడతాయి. దీంతో పాటు ఫోలేట్స్, అదేవిధంగా విటమిన్ సి, ఈ యొక్క 2 పదార్థాలు కూడా శరీరంలో
టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ను పెంచుతాయి అన్నమాట. ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ పెరిగిపోతుందో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధ గుణాల ప్రభావం వల్ల స్పెర్మ్ క్వాలిటీ పెరిగిపోతుంది. అంటే శుక్రకణాల యొక్క క్వాలిటీ పెరుగుతుంది. శుక్రకణాల యొక్క ప్రమాణము పెరిగిపోతుంది. అత్యంతమైనటువంటి సంతృప్తి కూడా కలుగుతుందన్నమాట. ఇలా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఈ ఫోలేటు, విటమిన్ సి అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి ఉల్లిగడ్డను వాడుకోవడం వల్ల కలుగుతుంది. అంతేకాకుండా క్వెర్సెటిన్ అనేటువంటి రసాయన పదార్థము మత్తును కలుగజేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఆ యొక్క క్వెర్సెటిన్ అన్నటువంటి రసాయన పదార్థాన్ని మనం ఈ యొక్క పద్ధతిలో ఉపయోగించుకుంటామో అప్పుడు అనుభూతి, ఆనందం పొందడమే కాకుండా చక్కటి నిద్రకు ఇది పరోక్షంగా మనకి దోహదపడుతుంది. ఎప్పుడైతే ప్రశాంతమైనటువంటి చక్కటి నిద్రను మనం అనుభవిస్తామో మరుసటి రోజు చాలా హుషారుగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ క్యాంఫరాలు, ఇలాంటి క్వెర్సెటిన్ ఇలాంటి ఈ యొక్క రసాయన పదార్థాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడమే కాకుండా పురుషాంగంలో రక్త ప్రసరణను బాగా చేసేందుకు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే పురుషాంగంలో రక్త ప్రసరణ ఎప్పుడైతే బాగా జరుగుతుందో అప్పుడు అంగస్తంభన చాలాసేపు ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇందులో ఈ యొక్క రసాయన పదార్థాలు ప్రభావం చేత కోరిక కలగడమే కాకుండా ఆ కోరిక కలిగినప్పుడు పురుషాంగం వెంటనే స్తంభించి పురుషాంగం చాలాసేపు స్తంభనం తృప్తికరంగా మనకు ఉండేంతసేపు కూడా ఈ యొక్క రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే సల్ఫర్, ఈ సల్ఫర్ యొక్క గుణం ఏంటంటే రక్తాన్ని పలచబడుతుంది. ఎప్పుడైతే రక్తం పలచబడుతుందో పలచబడినటువంటి రక్తము పురుషాంగంలోకి ఈజీగా ప్రవహిస్తుంది అనమాట. ఎప్పుడైతే పురుషాంగంలోకి ఈజీగా రక్త ప్రవేశం జరుగుతుందో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినటువంటి రసాయన పదార్థాల చేత రక్తనాళాలు వ్యాకోచం చెంది ఉంటాయి. కాబట్టి ఈ సల్ఫర్ ప్రభావం చేత పలచబడినటువంటి ఈ యొక్క రక్తం కూడా ఎక్కువగా ఈ పురుషాంగంలోకి ప్రవహించడం వల్ల ఆ యొక్క సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా తేనెలో బొరాన్ అనేటువంటి ఈ యొక్క కెమికల్ రసాయన పదార్థం ఉంటుంది. ఈ బొరాన్ యొక్క గుణం ఏంటంటే పురుషులకు సంబంధించినటువంటి పురుష హార్మోన్ అయినటువంటి టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ బోరాన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా ఈ యొక్క బోరాన్ మనం ఇందులో కలిపి వాడుకోవడం వల్ల ఈ పెరిగిపోయి కోరికలు పెరుగుతాయి, స్తంభన శక్తి పెరుగుతుంది. అదేవిధంగా స్కరణ విషయంలో కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి, భావప్రాప్తి కూడా బాగా జరుగుతుంది. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఈ యొక్క తేనెను మినహాయించి మిగిలిన 2 పదార్థాలు మాత్రమే వాడుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా చాలా మందిలో ఈ సమస్యలు కలిగి చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఆధునిక మానవ సమాజంలో ఉంది. కాబట్టి వాళ్ళు మాత్రము ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో అంటే ఒక తేనెను మినహాయించి మిగిలిన పద్ధతులు కూడా వాడుకోవచ్చు. కానీ ఇలా వాడినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా తప్పకుండా శీఘ్రంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఈ పదార్థాలన్నీ ఈ విధంగా వాడుకోవడం వల్ల ఉత్సాహం చాలా రెట్టింపయి ఆ యొక్క భాగస్వాములు, దంపతులు చాలా ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ ఉల్లిలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు మెదడులో మనకు సంతోషాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేటువంటి డోపమిన్, సెరటోనిన్, గాబా ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తి కూడా దోహదపడతాయి. కాబట్టి అంటే ఈ యొక్క హార్మోన్ల ఉత్పత్తి కూడా దోహదపడతాయి. కాబట్టి ఇలాంటి మంచి మంచి హార్మోన్స్ మనకు ఉత్పత్తి కావడం వల్ల సంతృప్తి చెందడమే కాకుండా చాలా హుషారుగా, ఆరోగ్యవంతంగా వ్యాధి నిరోధక శక్తి ఉండి ఎటువంటి వ్యాధులు రాకుండా కూడా మనకై మనం రక్షింపబడినటువంటి వాళ్ళం అవుతాం. చూశారు కదా, ఇటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని ఉత్సాహాన్ని పెంచేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.